హలో గైస్, నమస్తే. నేను మీ నరేషన్. నన్ను రీసెంట్గా చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ ఒకటే డౌట్ అడుగుతున్నారు. చాలామంది అసలు ఎన్ఐఏటి, స్కెలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, ఇంకా సో కాల్డ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీస్ ఉన్నాయి. వీటిలో జాయిన్ అవ్వచ్చా లేదా? అసలు ఇవి తీసుకుంటే ఫ్యూచర్ ఉంటుందా లేదా? వీళ్ళు నిజంగానే చెప్తున్నట్టుగానే ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో 50,000, 40,000 ఇంటర్న్షిప్లు ఇప్పిస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది? ఈ కాలేజెస్ యొక్క పరిస్థితి ఏంటి? సో కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు కనుక ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించి కానివ్వండి, ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి కానివ్వండి, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే ఎక్కడ అడ్మిషన్ తీసుకోవాలని, మన దగ్గర మెంటర్షిప్ ఉంటుంది. 500 రూపీస్ మాత్రమే. మీరు తీసుకుంటే కంప్లీట్గా నేనే మీతో మాట్లాడి మీకు గైడెన్స్ ఇచ్చి మిమ్మల్ని ఒక మంచి కాలేజ్లో అడ్మిషన్ చేయించడం కూడా మనదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో వీడియోని చివరి వరకు చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, ఇక్కడ మనకి బాగా వినిపించేవి మెయిన్లీ ఎన్ఐఏటి నెక్స్ట్ వేవ్, స్కెలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, ఇంకా ఉన్నవి. బట్ ఈ మూడు అనేవి ఈ మధ్య పేరెంట్స్ని, స్టూడెంట్స్ని బాగా ఎక్స్పోజ్ చేస్తున్నాయి. అసలు ఇవి ఏంటి అంటే, నేను నాకున్న నాలెడ్జ్, నాకున్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ జరుగుతుంది ఏంటి అనే దాని ప్రకారం చూస్తే ఇవంతా కూడా ఏ కైండ్ ఆఫ్ స్కామ్ లానే ట్రీట్ చేయండి. ఎందుకు అంటే, కాసేపు వాస్తవాలు మాట్లాడుకుందాం. ఇండియాలో ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళలో ఓన్లీ 10% మాత్రమే, టాప్ 10% మాత్రమే ప్లేస్ అవుతారు. ప్రైవేట్ యూనివర్సిటీ అనే కదా, అసలు ఇంజనీరింగ్లో ఇండియాలో దగ్గరగా ప్రతి సంవత్సరం 12.5 లక్షల మంది ఇంజనీరింగ్ కాలేజీల్లో జాయిన్ అవుతున్నారు స్టూడెంట్స్. దీంట్లో ఓన్లీ 10% మాత్రమే ప్లేస్ అవుతున్నారు. ఈ రిమైనింగ్ 90% ఎందుకు బీటెక్ చేస్తున్నారు అంటే, అట్లీస్ట్ నా దగ్గర ఒక డిగ్రీ ఉంటుంది, ఆ డిగ్రీతో ఇది కాకపోతే నేను ఇంకోటి చేసుకుంటాను. సో రేపు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ డిగ్రీ అనేది నాకు పనికి వస్తుంది. మేబీ ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ జాబ్ రాలేదు, పక్కన పెట్టేయండి, వేరే ఆప్షన్ ఉంటుంది, దానికి డిగ్రీ అనేది యూజ్ అవుతుంది. సో ఇది ఇంజనీరింగ్ యొక్క వాస్తవం, రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ. ఎవరు అవునన్నా కాదన్నా ఇది రియాలిటీ. ఓన్లీ ఇంజనీరింగ్లో ప్రతి ఇయర్ 12.5 లక్షల మంది జాయిన్ అవుతున్నారు. దాంట్లో ఓన్లీ 10% మాత్రమే ప్లేస్ అవుతున్నారు. రిమైనింగ్ 90%కి ఏంటి మిగులుతుందంటే ఒక డిగ్రీ అనేది వస్తుంది. సో దట్ అందులో కొంతమంది అదర్ జాబ్స్ చూసుకోవడానికి పనికి వస్తుంది ఆ డిగ్రీ. ఇప్పుడు ఈ స్కూల్స్, ఈ న్యూ ఏజ్ స్కూల్స్ అంటారు వీటిని. ఇవి ఏంటి అంటే, ఇక నీకు ఆ డిగ్రీ కూడా వీళ్ళు ఇవ్వరు. వీళ్ళు ఏమి ఇస్తారంటే డిస్టెన్స్ డిగ్రీ అని ఉంటుంది. అంటే ఇంతకుముందు రోజుల్లో ఇంట్లో ఉండి చదువుకొని ఎగ్జామ్ రాయటం, అలా డిస్టెన్స్ డిగ్రీ ఉంటుంది. స్టూడెంట్స్కి ఐడియా లేకపోవచ్చు, పేరెంట్స్కి అయితే ఐడియా ఉంటుంది డిస్టెన్స్ డిగ్రీ అని. ఈ డిగ్రీ అనేది వీళ్ళు ఇస్తున్నారు. ఇది కూడా బిట్స్ పిలాని అని చెప్పేసి ఒక ఏదో బ్రాండింగ్కి మంచి కాలేజ్ ఇస్తున్నారు. కానీ ఈ డిస్టెన్స్ డిగ్రీ వల్ల ఏంటి ఉపయోగం? ప్లేస్మెంట్స్ అంటారా? వీళ్ళేమీ సృష్టించి తీసుకొచ్చే మ్యాజిక్లు చేసేది ఏమీ ఉండదు. ఎవ్రీథింగ్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ స్టూడెంట్స్. మీరు ఎక్కడికన్నా పోండి, స్టూడెంట్ మీదే డిపెండ్ అవుతుంది. స్టూడెంట్ ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే అవుతుంది, ఇంట్రెస్ట్ పెట్టి చేయకపోతే అవ్వదు. ఇంట్రెస్ట్ పెట్టి చేసేవాడిని లోకల్ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేసినా చేస్తాడు. ఇంట్రెస్ట్ లేకుండా చేయమనే వాడిని ఐఐటి బాంబేలో కూర్చోబెట్టినా చేయలేడు. ఇది వాస్తవం. వీళ్ళొచ్చి మేమేదో చేసేస్తాము, మేమేదో పొడి చేస్తాము, మీకు మేమేదో 50,000, ₹1,00,000 ఇంటర్న్షిప్ ఫస్ట్ ఇయర్లోనే ఇప్పిస్తాము అని ఆశ పెట్టి మీ దగ్గరగా 10 నుంచి 15 లక్షలు, 10 to 20 రేంజ్ ఉంటుంది. ఇవన్నీ కూడా యావరేజ్ ఫీజు అనేది 10 లక్షల పైనే ఉంటుంది. ఇంత ఫీజు మీ దగ్గర నుంచి 4 ఇయర్స్కి వసూలు చేసి మీకు అట్లీస్ట్ డిగ్రీ అనేది మ్యాండేటరీ. ఎందుకు అంటే సాఫ్ట్వేర్ కాకపోతే రేపు గవర్నమెంట్ జాబ్కి అప్లై చేశాను. నేను డిస్టెన్స్ డిగ్రీ పనికి రాదు అనట్లేదు, బట్ ప్రయారిటీ వైజ్గా రేపు కంపారిజన్ వచ్చినప్పుడు, అంటే ఒక అప్లికేషన్ ఉంది, నలుగురు అప్లై చేశారు, అందులో డిస్టెన్స్ డిగ్రీ నీ ఒక్కడికే ఉంది, రిమైనింగ్ వాళ్ళకి నార్మల్ డిగ్రీ ఉంది, డెఫినెట్లీ వాళ్ళకే ప్రయారిటీ ఇస్తారు. అజ్యూమ్ దట్ రిమైనింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మ్యాచ్ అయినాయి అనుకోండి,
అంటే సార్ట్ అవుట్ చేయాలి. రిమైనింగ్ అన్ని ఫ్యాక్టర్స్ మ్యాచ్ అయినాయి. ఇక్కడికి వచ్చేసరికి నీది డిస్టెన్స్ డిగ్రీ, పక్కకి వెళ్ళిపో అంటారు. సో ఇవన్నీ కూడా నేనైతే జాయిన్ అవ్వద్దనే చెప్తాను. ఎందుకండి, వీళ్ళు కనుక డిస్టెన్స్ డిగ్రీ కాకుండా నార్మల్ డిగ్రీ ఇస్తే, రెగ్యులర్ డిగ్రీ, డెఫినెట్లీ నేనే వెళ్ళి జాయిన్ అవ్వండి అంటాను. ఎందుకు అంటారా? ఇప్పుడు మీరు ఏదైనా యూనివర్సిటీకి వెళ్ళినా కానీ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, దగ్గరికి ఇళ్ళ దగ్గర కూడా అంతే ఉంది. వీళ్ళేమీ క్లాస్ రూమ్ బదులుగా సాఫ్ట్వేర్ ఆఫీస్ ఎలా ఉంటుందో అలా గ్లాసెస్ పెట్టి తెచ్చినంత మాత్రాన అది వచ్చేస్తుంది అనుకోవడం తప్పు. మిమ్మల్ని అడ్మిషన్కి అట్రాక్ట్ చేయటానికి తప్ప అంతమించి ఏమీ లేదు అక్కడ. వీళ్ళు కనుక నార్మల్ రెగ్యులర్ డిగ్రీ ఇచ్చింటే నేనే చెప్తాను, మీ నరేషన్ అనే చెప్తాడు వెళ్ళి జాయిన్ అవ్వండి వాళ్ళ దగ్గర అని చెప్పేసి. సో మీ కెరీర్ని అయితే రిస్క్లో పెట్టుకోవద్దు. వాస్తవాలు చెప్పాను. ఇంకా మీకు ఏమైనా సరే డౌట్స్ ఉన్నా సరే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.